ఇక కర్నూలు, కడప జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జరిగే సార్వత్రిక ఎన్నికలకు కడప, కర్నూలు జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోనూ 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కడప, కర్నూలు జిల్లాలంటే వైకాపాకు బాగా పట్టున్న జిల్లాలు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా 14లో కేవలం తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా కేవలం ఒక్క స్థానంతో తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకుంది. దీంతో ఇటు కడప, కర్నూలు జిల్లాల్లో ఎలాగైనా కానీ తెలుగుదేశం పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని చెప్పి పక్కా ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 జిల్లాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ 2 జిల్లాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. దీంతో పాటు ఇటు తమ పట్టును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కడప, కర్నూలు జిల్లాల మీద ఎంతో దృష్టి సారించింది. ఈ 2 జిల్లాల్లో కూడా ఇటు అధినేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ వారితో పాటు ప్రధాన నాయకులు కూడా 2 జిల్లాల్లోనూ ఈ ప్రచారాలు ముమ్మరం చేశారు. అయితే ఈ 2 జిల్లాల్లో ఎవరు పట్టు సాధిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు కడప జిల్లాలో పులివెందుల నుంచి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుండడం, కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తుండడం, ఇట్లా పెద్ద వాళ్ళు హేమహేమీలు కూడా ఈ 2 జిల్లాల్లో పోటీ పడుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ 2 జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న 2 జిల్లాలు కావడంతో ఈ 2 జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పారామిలిటరీ బలగాలు కానీ, కేంద్ర బలగాలు కానీ, ఇటు రాష్ట్ర పోలీసులు కానీ వీళ్ళందరితో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి నాయకులకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేశారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతోపాటు కొత్తగా చాలామంది కొత్త ఓటర్లు చేరడం జరిగింది. వీరందరితో అంటే పోలింగ్ శాతాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద కూడా అధికారులు దృష్టి సారించారు. స్వీప్ అనే కార్యక్రమం ద్వారా ఈ 2 జిల్లాల్లో కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. ఈ స్వీప్ కార్యక్రమం ద్వారా కనీసం గతంతో పోలిస్తే గతంలో దాదాపు 2 జిల్లాల్లో 74% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ నమోదు కావాలన్న ఉద్దేశంతో అధికారులు కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ అన్ని కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందో ఆ తర్వాత చాలా ఘటనలు జరిగాయి. ఇటు తెలుగుదేశం పార్టీ, వైకాపా కార్యకర్తల మధ్య గొడవలు కావచ్చు, లేకపోతే కడప జిల్లాలో వివేకానంద రెడ్డి మర్డర్ కావచ్చు, ఇట్లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మొత్తానికైతే 11వ తేదీ జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.